మన తెలుగు ఫౌండర్స్ మనసులో ఒక నిరాశ నిస్పృహలతో వాళ్ళ మైండ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉన్నది. సో ఈ నిరాశ నిస్పృహలు గల కారణాలు ఏంటి అంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చినటువంటి విషయాలు, అసత్య ప్రచారాలు, ఈ రెండు కూడా వాళ్ళ మైండ్లో ఒక నెగిటివిటీ అన్నది ఒక ఎస్టాబ్లిష్ చేసేసాయి. సో ఇప్పుడు ఈ నెగిటివిటీ ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక అసత్య ప్రచారం వచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో, ఇప్పుడు మనం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అవుట్ ఆఫ్ 100%లో ఒక 40% బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 60% చదువు లేని వాళ్ళు ఉన్నారు. ఈ చదువుకున్న వాళ్ళు ఈ వచ్చినటువంటి అసత్య ప్రచారాల పట్ల ఒక సరైన అవగాహనతో వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు వచ్చిన అవుట్పుట్ని తెలుసుకొని వాళ్ళు చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. కానీ రిమైనింగ్ 60% ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో పాపం వాళ్ళకి ఎవరిని కనుక్కోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. సో అందువలన వాళ్ళ మనసులో వాళ్ళ మైండ్లో ఈ నెగిటివిటీ అనేది అలా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇదివరకు ఈ నెగిటివ్ ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే ఒకసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 2018లో మన కంపెనీ స్థాపించినప్పుడు, మన హైదరాబాద్ ఆఫీస్ స్థాపించినప్పుడు హైదరాబాద్లో ఆఫీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి, ఉద్యోగులకి మన కంపెనీ వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలతో పాటుగా వాళ్ళు చేస్తున్న పనిని అభినందిస్తూ చాలా రకాల విలువైన వస్తువులు వాళ్ళకి కానుకలుగా ఇవ్వడం జరిగింది. కార్స్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, లేకపోతే ఐఫోన్స్ అవ్వచ్చు, ఇలాంటి ఖరీదైన గిఫ్ట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు? యాష్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, నాకు 2 కళ్ళు, ఆ 2 కళ్ళలో ఒక కన్ను ఫౌండర్స్ అయితే మరొక కన్ను మన ఎంప్లాయీస్. ఓకే, సో ఈ 2 కళ్ళు కూడా చాలా ప్రధానమైనవి. అందువలన ఈ ఎంప్లాయీస్ని ఎంత జాగ్రత్తగా, ఎంత తన దగ్గరగా చూసుకుంటారన్నదానికి వాళ్ళు ప్రతిభను గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి గిఫ్ట్స్ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలాగ ఒకటైతే మనకు 2018లో మన కంపెనీ ఆన్ ప్యాసివ్ వచ్చినప్పుడు, మన గూగుల్లో ఆన్ ప్యాసివ్ గురించి మనం టైప్ చేసి చూసినప్పుడు గూగుల్ అనే కంపెనీ మన ఆన్ ప్యాసివ్ అనే కంపెనీని ఒక ఫేక్ కంపెనీగా అక్కడ చూపించడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని చూడడం కూడా జరిగింది. అయితే కానీ అదే గూగుల్ ఈరోజు మన ఆన్ ప్యాసివ్ గురించి కొట్టినట్లయితే అది ఒక గైగాంటిక్ కంపెనీగా చూపిస్తుంది, చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైన కంపెనీగా గూగుల్ చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, 2018 నుండి కూడా ఈ రోజు వరకు కూడా మన కంపెనీ అంచెలంచెలుగా ఎంత పెద్ద స్థాయికి ఎదిగిందంటే దాన్ని ఎవరు కూడా అంటుకోలేనటువంటి స్థాయికి ఎదిగింది కంపెనీ మంది. ఈ కంపెనీ ఇంత స్థాయికి రావడానికి కారణాలు ఎవరు? మన ఎంప్లాయీస్, మన ఫౌండర్స్ కంపెనీ పట్ల పెట్టుకున్న ఒక నమ్మకం, ఎంప్లాయీస్ తన సాయశక్తుల కంపెనీకి ఇచ్చినటువంటి వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్, ఈ రెండు కలిపి కంపెనీ ఈరోజు ఇంత ఉన్నతమైన స్థాయికి, ఉన్నతమైన శిఖరాలకి తీసుకెళ్ళింది కారణం ఎంప్లాయీస్. అటువంటి ఎంప్లాయీస్ని కంపెనీ ఎంత బాధ్యతగా చూసుకుంటుంది ఒకసారి మీరు గుర్తించండి, గమనించండి. ఓకే, ఇప్పుడు మన ఫౌండర్స్గా మన మైండ్లో నెగిటివిటీ ఎందుకు ఏర్పడుతుంది అంటే, మన ఫౌండర్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యత ఏంటి? ఇప్పుడు మన లీడర్స్ ఉన్నారు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. వాళ్ళు మన గురించి అహర్నిశలు రాత్రనక పగలనక ఏ మీటింగ్ అయినా ఏ టైం అయినా సరే అటెండ్ అయ్యి మన గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీటింగ్స్ ద్వారా కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్స్లో మెసేజ్ ద్వారా కానీ, ఆడియో రూపంలో కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఎంతవరకు చూడగలుగుతున్నాం ఒకసారి మీరు గమనించండి. ఒక వాట్సాప్ గ్రూప్లో 1025 మంది ఉంటారు. ఒక గ్రూప్లో ఒక మెసేజ్ వస్తుంది అంటే అది ఒక లీడర్ తాలూకా కష్టం. ఆ కష్టాన్ని ఈ 1024 మందిలో ఎంతమంది చూస్తున్నారు? ఒక్కసారి మీ మనస్సాక్షి అడిగి చూడండి. అంటే మన తాలూకా బాధ్యతని మనమే సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాం. ఇప్పుడు కంపెనీ శాలరీస్ ఇస్తుందా, లేదా బోనస్లు ఇస్తుందా, లేకపోతే గిఫ్ట్లు ఇస్తుందా అన్నది మనకు అనవసరం. ఎందుకంటే అది కంపెనీ బాధ్యత, అది కంపెనీ తాలూకా విషయాలు, కంపెనీ చూసుకుంటుంది. మన బాధ్యత మనం సక్రమంగా నెరవేర్చాలి. మనమే మన బాధ్యత సరిగ్గా నిర్వర్తించకుండా కంపెనీ ఏం చేస్తుందని ఆలోచించడం అనేది మన మూర్ఖత్వం. కంపెనీ తన పనిని తను చేసుకెళ్తుంది. కంపెనీ మన హైదరాబాద్లోనే కాదండి, 200 దేశాల పైగా తన కార్యకలాపాలని చేస్తుంది, ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అంటే ఈ లెక్కన ప్రతి దాంట్లో కూడా చాలా క్షుణ్ణంగా
పరిశీలించి కంపెనీ యాక్షన్ తీసుకుంటుంది. ఆ కంపెనీ తాలూకు ప్రణాళికలను మనం అర్థం చేసుకునే స్థాయి మనకు లేదు. అది కార్పొరేట్ వ్యవహారాలు చాలా డిఫరెంట్గా విభిన్నంగా ఉంటాయి. మన ఆలోచనలకు కూడా అందవు అవి. సో ఈరోజు ఏదో జరిగిందని చెప్పి దాని గురించి మనం నెగిటివ్గా మాట్లాడడం, దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు మన దగ్గరికి ఏమైనా ఒక నెగిటివ్ వార్త వచ్చినప్పుడు దాన్ని మనం క్షుణ్ణంగా ఫస్ట్ చదవాలి. అసలు ఏంటిది, ఇది ఎంతవరకు ఇది నిజం అని ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అది అలా చేయకుండా నెగిటివ్ ఏదైనా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే వెంటనే గ్రూప్స్లోకి ఫార్వర్డ్ చేసేసి మనం కంగారు పడడం కాకుండా పక్క ఫౌండర్స్ని కూడా చాలా ఇబ్బందికరంగా కంగారు పెట్టేసి వాళ్ళు ఒక తెలియని భయాందోళనకు గురి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ముందు మనం తెలుసుకోవాలి ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే మనం ఫౌండర్స్, మనం గత లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి కంపెనీతో ఉన్నాం. మనం కంపెనీ జరిగే ప్రతి క్రియ మనకు తెలుసు. ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ కంపెనీలు స్థాపించారు, ఎంతమంది, ఎన్ని వేల మంది ఉద్యోగులు మన కంపెనీకి పనిచేస్తున్నారు, అహర్నిశలు, ఇవన్నీ మనకు తెలుసు. కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీస్ కూడా మన ముందు వచ్చి మాట్లాడుతున్నారు. మైకిల్ విలియమ్స్ కానివ్వండి, లేకపోతే ఒక మొహమ్మద్ కమాల్ గారు కానివ్వండి, మన CEO యాష్ గారు కానివ్వండి, వచ్చి మన ముందు మాట్లాడుతున్నారు, కనబడుతున్నారు, ప్రతి వారం కనిపిస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అయినా సరే మనలో ఎందుకు ఆ నెగిటివిటీ క్రియేట్ అయి ఉంటుంది? బికాస్ మనం మన బాధ్యతల్ని సరిగ్గా చేయకపోవడం వల్ల. మన బాధ్యతలు అంటే వాట్సాప్లో వచ్చే ఇన్ఫర్మేషన్స్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా ఒక నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఎంతవరకు కరెక్ట్. అది తీసుకున్న తర్వాత మీ బ్లెస్సర్తో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే, సో కాబట్టి బీ పాజిటివ్. సో వీఆర్ సో ఇన్ టు విన్ ఇట్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.